హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఫెస్టివల్ అన్నీ ఒక్కసారిగా వచ్చి కుమ్మేసినట్టు ఒక దాని తర్వాత ఒకటైతే వచ్చేసాయి కదండి. అసలు ఈ మంత్ అంతా ఎలా ఉందంటే, ఒక పక్కన వర్షాలు, ఒక పక్కన పండగలు, ఈ 2 తగ్గేదే లేదంటున్నాయి. సో, ఎంత తగ్గినా తగ్గకపోయినా మన పనులు మనం చేసుకుంటూ పోవాలి కదా! సో, ఇంకా మనకి కృష్ణ జన్మాష్టమితో నా పనులైతే అయ్యాయి. అంటే పండగ పనులైతే అయ్యాయి. ఇంక నెక్స్ట్ వినాయక చవితి కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం ఏం లేదులెండి. ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా వారం వచ్చేస్తుంది. ఆ వారంలోనే వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. సో, పండగలేంటో మరీ ఇంత ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. అసలు సంవత్సరం ఇలా గడిచిపోతుందేమో, అంటే వేగంగా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుందేమో, 2025 అయిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒక్కొక్కసారి. ఈ పండగలు చూస్తుంటే అసలు అంత బిజీగా అయిపోయామండి. ఏం చేస్తాం, తప్పుతుందా? మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. సో, ఇంకా ఈ వ్లాగ్‌కొచ్చేసరికి ఇంకా మన హరివిల్ దగ్గరికి పనులవుతున్నాయి కదా! అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయో ఏంటనేది గత పండగల అంటే పండగ వ్లాగుల కన్నా ముందు వ్లాగ్‌లో కంటిన్యూషన్ పెడతాను అన్నాను కదా! సో, అదనమాట ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా పండుగలొచ్చాయి కదండీ! ఇంక సీజన్ కాబట్టి వాటి వ్లాగ్స్ పెట్టేయాలన్నట్టుగా అవి తొందరగా పెట్టేశాను. ఇంకా అది కంటిన్యూషన్ అనమాట. ఇంకా మన సైట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం వెదర్ అయితే అలా మరీ అంత వర్షాలైతే రాలేదు అంతగా. వర్షాలైతే కంటిన్యూ, కాకపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు గ్యాప్ ఇచ్చి, సాయంత్రం కొంచెం అలా వచ్చి పలకరించిపోతూ ఉండేవి. సో, ఇంకా ఇప్పుడైతే మా బెంగుళూరు వెదర్ అయితే చల్లగా చిన్న చినుకులతో అబ్బా చిరాకుగా, అసలు బట్టలు ఆరట్లేదు, ఇంట్లో పనులు అవ్వట్లేదు. ఇలా అయిందనమాట. సో, ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి. సో, ఇంకా మన హరివిల్ దగ్గర కొన్ని మొక్కలైతే వేద్దాము అన్నట్టుగా, ఇంకా ప్రహరీ గోడ అంతా కట్టేసాం కదా అనేసి ఇంకా మొక్కలైతే తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మొక్కలు తీసుకున్న దగ్గర నుంచి వీడియో షూట్ చేద్దామంటే నాకు అవ్వలేదండి. ఎందుకంటే 2 చేతుల్లో 2 లగేజ్లు ఉన్నాయన్నమాట. అందుకోసం మొబైల్ పట్టుకునే ఛాన్స్ లేదనమాట. సో, అందుకనే డైరెక్ట్‌గా మన హరివిల్ దగ్గరికి చూపించేస్తున్నాను. ఇప్పటికైతే ఇవైతే అయ్యాయన్నమాట పనులు. సో, ఇంకా అంతకుముందు వీడియోలో రేకులు, అదే ముందు షెడ్డు ఎక్స్టెన్షన్ చేయడానికి రెడీ చేశారు అని చెప్పాను కదా! ఇప్పుడైతే అది వేసేసారనమాట. ఇంకా వచ్చి చూసేసరికి అబ్బా! మంచి ఎక్సైటెడ్‌గా ఉందనమాట. ఇక్కడ ఏమేం చేయాలి? ఎలా ఉండాలి? ఏంటి అన్నట్టుగా. అయితే అప్పుడప్పుడు వచ్చేదానికి ఇంత బిల్డప్ దేనికి అనంటే తప్పట్లేదండి. ఇంకా చిన్న పని కోసం వెళ్ళడం, ఇలా పెద్ద పెద్ద పనులయిపోతున్నాయి అన్నట్టుగా ఎలాగో వేస్తున్నాం కదా అన్నట్టుగా రేకులు కొంచెం ముందుకైతే వేసాం. ఎందుకంటే ఈ మీటర్ల మీద వర్షం పడిపోవడం జరుగుతుంది. ఇంకా గోడల మీద అసలు బురద అయిపోతుందనమాట. అందుకోసం కొంచెం రేకులు ముందుకి వేసాము. ఒకవేళ ఇన్‌కేస్ ఎప్పుడైనా వచ్చి అలా కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేయాలన్నాను, బావుంటుంది కదా అనేసి కొన్ని చిన్న పనులైతే చేపిచ్చామనమాట. సో, అందుకోసం ఇంకా మన్ను కూడా ఏపిచ్చామనమాట. సో, అంటే మట్టి. ఆ మట్టి వే అంటే మొత్తం కొంచెం ఇంకా బాగా మొక్కలు వేయడానికి అన్నట్టుగా
మన్ను కూడా వేయించాము. ఇంకా మేము తెచ్చినవి ఒక 4 మొక్కలనమాట. అవి అయితే వాటి కోసం గొయ్యలైతే తీస్తున్నారు మా ఆయన. నేనింకా ఇంట్లో అసలు పని ఏంటి అనంటే పని సిమెంట్ పని అయిపోయిందండి. ఇంకా పైన ట్యాంక్ పెట్టించాలి. ఇంకా బాత్రూమ్‌లకి పైపులవి ప్లంబింగ్ పనైతే ఉంది. సో, దానికోసం అదొక్కటే బ్యాలెన్స్ ఉందనమాట. ఇక సిమెంట్ పని అయిపోయింది కాబట్టి, ఈ రూమ్‌లోనైతే ఫుల్లు సిమెంట్ అయితే పెట్టేసి ఉంచారనమాట. అది క్లీన్ చేస్తున్నాను. సో, ఎందుకు ఇంత అవసరము అననంటే అవసరమేనండి. ఏదైనా మనది అనిపించుకునేటప్పుడు మన ఇల్లు అంటే అది నీట్‌గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చుట్టుపక్కల అందంగా గూడా ఉండాలి. సో, ఇంతకు ముందు వరకైతే ఆహ్, ఉత్తి ప్లేస్ వరకే ఉంచాము. కాబట్టి మొక్కలేమైనా వస్తే తీసేయడం అట్లా చేసేవాళ్ళమి. అయితే ఇప్పుడు కొంచెం రూముల్లా కట్టుకున్నాం కాబట్టి వాటికి కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు వెళ్ళి అన్నట్టుగా డిసైడ్ అయ్యామనమాట. సో, ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. 2 రూములు కదండీ! ఆ రూము, ఈ రూము ఇదొచ్చేసి కిచెన్ రూమ్ అనమాట. అంటే కిచెన్ గూడా ఉంటుంది ఎక్స్‌ట్రా. సో, అదొక రూము. నార్మల్ ఒక రూము మాత్రమే ఉంటుంది. అది కూడాను క్లీన్ అయితే చేసేసాను. ఇదిగోండి కిచెన్ అయితే ఇలా ఉంటుంది. అయితే అద్దెకి ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాము. అయితే ఒక్కొక్కసారి అలా సండే అయినా సరే అలా పిల్లలతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఈ ఇచ్చే 2000, 3000 కోసం ఏం ఆలోచిస్తాం అన్నట్టుగా అనిపించేస్తూ ఉంటుంది. తర్వాత ఆలోచిస్తే కనీసం ఇల్లు తుడిచి అంటే క్లీన్ చేసుకుంటారు కదా అని కూడా ఆలోచిస్తున్నాము. మా ఆయన ఏమంటారంటే అలా ఏం ఉండదు. వాళ్ళకైతే ఇవ్వడం అస్సలు ఇష్టం లేదనమాట. అంటే ఇల్లు అద్దెకి ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. వారానికి ఒకసారైనా వచ్చి ఈ ఇలా గార్డెనింగ్ చేసుకొని, మొక్కలు పెంచుకొని అలా టైం పాస్ చేసుకోవాలని వాళ్ళే అంత తీరిక ఉండేవాళ్ళు కాదు. కాకపోయినా ఒక మనసు ప్రశాంతత తనకంటూ ఒక ఫీల్ అనమాట. అంటే ఎంతైనా వాళ్ళు రైతు బిడ్డలు కాబట్టి అలా ఆలోచిస్తారనమాట. మనం కొంచెం మా నాన్నగారు కాంట్రాక్టరు కాబట్టి మనకంత రైతు అంటే పనుల మీద నాలెడ్జ్ అయితే లేదులెండి. ఏదో అడపదడప అట్లా అట్లా ఉందంతే. సో, ఇంకా ఇంటి నుంచే టీ తెచ్చుకున్నాం గదా! ఇంక వ్యూని ఎంజాయ్ చేస్తూ మొత్తం క్లీన్ అయితే చేసేసాము. ఇంకా ఆయన గూడాను మొక్కలన్నీ అంటే ఒకటి కరివేపాకు మొక్కొకటి, ఇంకా మందారం మొక్కలు ఒక 2, గులాబీ మొక్కలు 2 ఇలా తెచ్చామనమాట. అవన్నీ ఒడిచేశారు. ఇంకా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు టీ తాగేశారనమాట. ఇంక నేను అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక టీనైతే ఎంజాయ్ చేస్తున్నాననమాట. సో, వెదర్ అయితే చల్లగా మారిపోయిందండి. క్లౌడీగా. ఇంకా అప్పటి వరకు ఉండే ఎండ మాయమైపోయిందనమాట. సో, ఇంక మాయమైపోయి ఇంక వర్షానికి స్టార్ట్ అయిపోయింది. ఇంక స్టార్ట్ అయిపోయిందంటే ఇంక పడిందంటే ఇంక వదలదనమాట అన్నట్టుగా. సో, ఇంకా ఇంటికెళ్ళిపోదాము. మళ్ళీ ఎక్కడ తడిచిపోతామో అన్నట్టుగా బయలుదేరిపోయామండి. సో, ఇంకా మా ఏరియాలో మొత్తం అన్నీ చిన్న చిన్న రూములు కట్టుకొని మీటర్లు అయితే పెట్టేసుకుంటున్నారు. ఎందుకు ఇబ్బంది అనేసి వాళ్ళ బౌండరీలు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అందరూ అలాగే చేసుకుంటున్నారు. కొందరైతే ఓను హౌస్‌లే కట్టుకొని ఉంటున్నారనమాట. అయితే మాకు ఫ్యాక్టరీకి దూరం అవుతుందండి. మా అంటే మేము కూడా ఇల్లు కట్టుకోవచ్చు కదా అనంటే అవ్వదనమాట. ఎందుకు అనంటే ఫ్యాక్టరీకి చాలా దూరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి వెళ్ళడము అవ్వదు. ఇంక లంచు బాక్స్ తీసుకొని వెళ్ళి పొద్దున్న వెళ్ళిపోయి ఇంక మళ్ళీ సాయంత్రమే
వచ్చే పరిస్థితి కూడా అవుతుందనమాట. కాబట్టి ఇంకా పిల్లలకి కూడాను ఇక్కడే మా చుట్టూ అంటే ఇప్పటి వరకు అంటే 10th వరకి క్వార్టర్స్‌లోనే స్కూలు అన్నీ ఉండేది. కాకపోతే ఇప్పుడు కొంచెం బయటైతే వేశాము. ఆ బయట వేయడం వల్ల కొంచెం డిస్టెన్స్‌లోనే ఉంటుందన్నమాట కాలేజు. ఇంకా పాపకైతే పాపకు కూడాను పర్వాలేదు, బస్ కన్వీనియంట్‌గా ఉంది ప్రస్తుతానికి. ఇంకా ఫ్యూచర్‌లో చూద్దాము అన్నట్టుగా ఇల్లు ప్లాన్ అయితే చూద్దాము అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే మనీ కూడా కావాలి కదండీ! ఇక పిల్లల చదువులు అయ్యేంత వరకి ఆలోచన కూడా లేదనమాట. సో, ఇంకా సరేలే ఉన్నంత మట్టుగా ఆ 2 రూమ్‌లయితే ఉన్నాయి గదా! వాటిని అప్పుడప్పుడు వెళ్ళి మెయింటైన్ చేసుకుంటూ, మొక్కలైతే ఉడుచుకుంటూ, ఇంకా వాళ్ళైతే టైం పాస్ చేస్తున్నారు. నేనెప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను. సో, నెక్స్ట్ మళ్ళీ ఎలా అంటే ఆ మొక్కలు ఎంతవరకు వచ్చాయో గూడాను మీకు అప్డేట్ ఇస్తానులెండి. ఇక అక్కడి నుంచి వచ్చే వ్యూ అయితే ఎంత బావుంటుందంటే, అంటే మేము తీసుకునే ఏరియా ఫుల్లు గ్రీనరీతోని, ఇంకా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంక మొత్తం రాగి పంటలు వేస్తారనమాట. అంతా రాగి పంటలతోని చిన్న మొలకలు ఎత్తేసి భలే అనిపిస్తూ ఉంటుంది. సో, అంత బాగా వస్తుంటాయి. పచ్చటి పొలంలో భలే ఉంటుందనమాట. చూడ్డానికి హ్యాపీగా ఉంటుంది. సో, మన పల్లెటూరుల్లో సో, ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ, మా పల్లెటూరు వాతావరణం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ, మా జర్నీ అయితే అలా ముందుకి సాగిపోయి, ఫైనల్‌గా మళ్ళీ మా క్వార్టర్స్‌లోకి వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఉండే పనులైతే ఉంటాయి గదా! ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి ఆలోచనలు. ఆ ఆలోచనలకి ముందుగా ప్రిపరేషన్‌లు. దానికి తగ్గట్టుగా ఇక్కడైతే నేను పప్పయితే నానబెట్టేసుకున్నాను ఇడ్లీ కోసం. సో, ఇడ్లీకి నేనిలా ఊరు నుంచి కొంత తొక్క పప్పు అంటే తొక్క మినపప్పు తెచ్చుకుంటాననమాట. తెచ్చుకున్నాను. సో, దాన్ని ఎలా ఈజీగా అంటే కొందరికి ఈ తొక్క తీసుకోవడమే రాదనమాట. కాబట్టి ఈజీగా ఎలా తీసుకోవాలో, ఇది ఎలా క్లీన్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి. అసలు నాకు కూడాను ఈ ప్రొసీజర్ అంటే ఈ తొక్క మినపప్పుని క్లీన్ చేయడం నాకు అస్సలు రాదండి. అటు ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి, ఇటు తిప్పి, ఆ గిన్నెని అటు వంపి, ఈ గిన్నెని ఇటు వంపి ఇలా చేసుకునేదాన్ని. ఇలా తెలుసుకున్న తర్వాత నాకు ఈజీ అయిపోయిందనమాట. జస్ట్ ఆ పప్పుని ఇలా తిప్పేటప్పుడు మనకి ఆ తొక్క అనేది చేతిలోకి వచ్చేస్తుందనమాట. ఆ చేతిలోకి వచ్చిన తొక్కని అలా తీసేస్తే ఇలా కూర్చొని టీవీ చూసుకుంటూ, మనం ఏ సీరియల్ చూసుకుంటూనో, లేకపోతే సినిమా చూసుకుంటూనో హ్యాపీగా అలా కూర్చొని దేవేయొచ్చు అనమాట తొక్కని. అంత ఈజీగా తీసేసుకోవచ్చు. సో, ఈ టిప్ అయితే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాననమాట. ఇలా ఈజీగా అంత తొక్కంతా వచ్చేస్తదండి చేతిలోకి. ఇలా అప్పుడప్పుడు ఇలా కలిపేసుకుంటూ, ఇలా తిప్పుకుంటూ దేవేసుకోవడమే తొక్కని. సో, అంతేనండి. చాలా సింపుల్ అంటే సింపులు. నాకిది ఈ టిప్ తెలిసిన నుంచి ఇంకా ఈజీ అయిపోయింది నాకు ఈ పనైతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తొక్క పక్కన నానేసుకోవడము, ఇంకా ఇలా క్లీన్ చేసేసుకోవడమే. తర్వాత ఇసుక ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా వాటర్‌తోని ఇలా వాడదేవుకోవడం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష అంటారు కదా! సో, అలా అది చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్‌లో ఇసుకుంటే తీసేసేయడమే. దానికోసం మాత్రం పప్పుని కొంచెం అలా ఉంచుకోవాలన్నమాట వాటర్‌తోనే. అంతేనండి. సింపుల్. మొత్తానికి క్లీన్ అయిపోయింది చూసారా? అంతేనండి.
మళ్ళొకసారి నీట్‌గా వాటర్ అన్నీ వేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. నార్మల్‌గా మనకి ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవడమే, అంతేనండి. ఈ టిప్ మీకు యూజ్ అయితే హ్యాపీగా యూజ్ చేసేసుకోండి. ఇంతేనండి. ఇక్కడితోనైతే ఈ వీడియో నేను చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే ఒక కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట. సో, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. ఇంకా హ్యాపీ అనమాట. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.